అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. ప్రవీణ్ పగడాల మరణం వెనుక కుట్ర ఉంది అని క్రైస్తవ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పారదర్శక విచారణ జరిపించాలి అని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రవీణ్ పగడాల మరణం మిస్టరీని, ప్రవీణ్ పగడాల మరణం వెనుక ఏదైనా కుట్ర ఉందా, దాన్ని తేల్చేది పోలీసుల విచారణ. పోలీసుల విచారణలో పోస్ట్ మార్టం కీలకంగా మారబోతోంది. ప్రవీణ్ పగడాలకు నిన్న పోస్ట్ మార్టం నిర్వహించారు రాజమండ్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో. పోస్ట్ మార్టం తర్వాత ఆయన దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈరోజు కుటుంబ సభ్యులు, క్రైస్తవులు అశ్రు నయనాల మధ్య ఆయనకు అంతిమ సంస్కారాల్ని నిర్వహించారు. అయితే ప్రవీణ్ పగడాల మరణం వెనుక మిస్టరీని తేల్చడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతూనే ఉన్నారు. ప్రవీణ్ పగడాల టోల్ ప్లాజాను దాటుతూ ఉన్నప్పటి వీడియోని రిలీజ్ చేశారు. అలాగే మరో వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ వీడియోని చూస్తూ ఉన్నారు. ప్రవీణ్ పగడాల టోల్ ప్లాజాను దాటిన తర్వాత సుమారు 10 నిమిషాలకి ఆయన ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఒక రెడ్ కార్ వెళుతూ ఉంది. ఆ రెడ్ కారే ప్రవీణ్ పగడాల బైక్ను ఢీకొట్టిందని ఒకసారి రెడ్ సర్కిల్లో చూడండి. దుమ్ము పెద్ద ఎత్తున చెలరేగిన దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ప్రవీణ్ పగడాల ఆ బైక్తో పక్కకు దూసుకుని వెళ్ళిపోయారు. అయితే ప్రవీణ్ పగడాలను ఒక కార్ ఢీకొట్టింది. ఆ దృశ్యాలు ఒక్కసారి చాలా క్లియర్గా చూడండి. ఇప్పుడు ప్రవీణ్ పగడాల మరణ మిస్టరీని ఛేదించే క్రమంలో ఈ దృశ్యాలు చాలా కీలకంగా మారబోతున్నాయి. దాంతోపాటు ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా కీలకంగా మారబోతుంది. చూడండి ఒకసారి ఆ రెడ్ సర్కిల్లో దుమ్ము పెద్ద ఎత్తున చెలరేగింది. ఆ రెడ్ సర్కిల్లో దుమ్ము కనిపిస్తోందిగా. ఆ ప్రదేశంలోనే ప్రవీణ్ పగడాల బైక్ ఉంది. ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను ఆ వీడియోని. ఆ దుమ్ము చెలరేగటానికి ముందు ఏం జరిగింది అనేది, కొన్ని సెకండ్ల ముందు ఏం జరిగింది ఆ వీడియో చూడండి ఒకసారి. ఆ రెడ్ కలర్ కారు వెళ్తోందిగా. ఆ కార్ పాస్ అవ్వగానే అక్కడ ఇటు సైడ్ నుంచి ఒక లారీ వెళ్తోంది. ఆ లారీ వెళ్ళగానే అటు సైడ్ నుంచి ఒక కారు వెళ్ళింది. ఆ తర్వాత అక్కడ పెద్ద ఎత్తున దుమ్ము చెలరేగింది. ఆ దుమ్ము ప్రవీణ్ పగడాల బైక్ ప్రమాదం సంభవించిన సమయంలోని ఆ కార్ ప్రవీణ్ పగడాల బైక్ను ఢీకొట్టడం కారణంగానే ప్రవీణ్ పగడాల బైక్ అటువైపు వేగంగా దూసుకుని వెళ్ళింది. ఆ కారు ప్రవీణ్ పగడాల బైక్ను ఢీకొట్టి వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. రెడ్ సర్కిల్లో మరొక్కసారి చూడండి. మరొక్కసారి ఆ వీడియోను మీకోసం ప్లే చేస్తున్నాం. ఇప్పుడు చూడండి ఒక్కసారి. కరెక్ట్గా 11:42 ఒక కారు వెళ్తుంది కదా. ఆ కారు అటు వెళ్ళడం, ఇటువైపు నుంచి ఒక లారీ వెళ్ళడం, ఆ వెంటనే ఒక 3 సెకండ్ల వ్యవధిలో అటువైపు ఒక దుమ్ము చెలరేగిన దృశ్యాలు ఉన్నాయి కదా. అక్కడే ప్రవీణ్ పగడాలను మంగళవారం రోజు కనుగొన్నారు. ఆయన మరణించిన స్థితిలో ఆయన పైన బైక్ ఉండి. అక్కడ దుమ్ము ఎందుకు చెలరేగింది అంటే ప్రవీణ్ పగడాల బైకు ఆ రోడ్డు పక్కకు వేగంగా దూసుకుని వెళ్ళిపోయింది ఒక కారు వేగంగా ఢీ కొట్టడంతో. అంటే ప్రవీణ్ పగడాలతో పాటు ఆ టోల్ ప్లాజా దగ్గర రెడ్ కలర్ కారు ఏమేం పాస్ అయ్యాయి, ప్రవీణ్ పగడాల పాస్ అయిన ఆ సమయంలో ఒక 5 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాల వ్యవధిలో ఎన్ని కార్లు ఆ టోల్ ప్లాజాను పాస్ అయ్యాయి, అందులో లారీలు ఎన్ని ఉన్నాయి, కార్లు ఎన్ని ఉన్నాయి, ఈ వివరాలు కనుక అక్కడ సేకరించినట్లయితే ప్రవీణ్ పగడాలతో పాటు వెళ్ళిన ఆ కార్ ఢీ కొట్టిందా, ఏం జరిగింది అనేది అక్కడ నెంబర్ రిజిస్టర్ అవుతుంది. కాబట్టి టోల్ ప్లాజా దగ్గర నెంబర్ రిజిస్టర్ అవుతుంది. కాబట్టి ఆ వివరాలు దాదాపు తెలిసే అవకాశం ఉంటుంది. ప్రవీణ్ పగడాల టోల్ ప్లాజా దగ్గర పాస్ అయిన 10 నిమిషాలకే దాదాపు ఆయన 11:30 ఆ సమయంలో టోల్ ప్లాజాను క్రాస్ చేస్తున్న దృశ్యాలు. ఇది 11:42 24వ తారీఖు మార్చి నెల 2025 రాత్రి 11:42 చూడండి ఒకసారి ఆ దృశ్యాల్లో అంతే. ఆ వీడియోలో రికార్డ్ అయిన దృశ్యాలే ప్రవీణ్ పగడాల చివరి దృశ్యాలు. అవి చివరి దృశ్యాలు ఆయన వెహికల్ను మెల్లగా నడుపుకుంటూ టోల్ ప్లాజాను పాస్ చేస్తున్న దృశ్యాలు. ఇవి ప్రవీణ్ పగడాల మృతి చెందిన ప్రదేశంలో ఉన్న దృశ్యాలు. ఆ డస్ట్ అంతా పైకి లేచింది కదా, అదే ప్రవీణ్ పగడాల బైక్ ప్రమాదానికి గురైన దృశ్యాలని చెప్తున్నారు. మరి ఆ ముందు చూడండి ఒకసారి. ఒక వెహికల్, ఒక లారీ
ఒక గూడ్స్ లారీ పాస్ అవుతోంది చూసారా, ఆ గూడ్స్ లారీ కంటే ముందు ఒక వెహికల్ వెళుతూ ఉంది. సో ఈ వీడియో ఇప్పుడు ప్రవీణ్ పగడాల మరణానికి సంబంధించి చాలా కీలకంగా మారబోతుంది. అంటే ప్రవీణ్ పగడాలను కొట్టి చంపేశారు, ఆయనను ఒక కర్రతో కూడా కొట్టారు, ఆ కర్రపై రక్తపు మరకలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఇక్కడ ప్రవీణ్ పగడాలను చుట్టుముట్టి ఎవరైనా హత్య చేశారా, లేదంటే ప్రవీణ్ పగడాలను ఒక కారు ఢీకొట్టడంతో ఆయన ప్రమాదవశాత్తు ఆ పక్కకు వెళ్ళి పడిపోయి ఎక్కువ రక్తస్రావం కావడంతో దెబ్బలు ఎక్కువగా తగలటంతో చనిపోయారా, ఆ గుద్దిన కారును కుట్రతో ముందుగానే ప్లాన్ చేసుకుని ప్రవీణ్ పగడాల బైకును ఢీకొట్టారా, ఈ కోణాలన్నీ కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రవీణ్ పగడాల టోల్ ప్లాజాను క్రాస్ చేసిన తర్వాత ఇంకెన్ని వాహనాలు ప్రవీణ్ పగడ ఆ టోల్ ప్లాజాను క్రాస్ చేసిన సమయంలో ఏ వాహనాలు క్రాస్ చేశాయనే డేటా అక్కడ ఉంటుంది కాబట్టి ఆ డేటాను అనలైజ్ చేస్తే చూడండి, ఒకసారి ఆ లారీ క్రాస్ చేస్తుంది కదా, సరిగ్గా ఆ సమయంలోనే ఒక 2-3 వెహికల్సే మనకి ఆ ముందు వెనక కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీడియో ఇంకొకసారి చూడండి. ఆ వీడియోలో ఒక కారు పాస్ అవుతుంది కదా, ఆ కారే, ఆ రెడ్ కలర్లో ఉన్న కారే, ఆ కారు పాస్ అయిన వెంటనే ఇటువైపు నుంచి ఒక లారీ పాస్ అయింది కదా. సో చూడండి ఒకసారి, ఇటువైపు నుంచి ఒక లారీ, అంటే ఇప్పుడు ముందు ఇటువైపు నుంచి ఒక లారీ పాస్ అవడానికి ముందు అటువైపు నుంచి ఒక కార్ పాస్ అయింది. ఆ పాస్ అయిన వెంటనే అక్కడ డస్ట్ చెలరేగింది. ఆ తర్వాత మరొక లారీ వెళ్తూ ఉంది. సో ఈ లారీ కంటే ముందు వెనుక టోల్ ప్లాజా దగ్గర పాస్ అయిన వెహికల్ ఏంటి అనేది తెలిసినట్లయితే చాలా వివరాలు వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, చాలా వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ డేటాతో పాటు ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకం కాబోతోంది. ప్రవీణ్ పగడాలను చుట్టుముట్టి ఎవరైనా చంపినట్లయితే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రవీణ్ పగడాలకు సంబంధించి చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎవరైనా కుట్రతో ఆ కారుతో ఢీ కొట్టినట్లయితే అది ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రతిబింబించే అవకాశం ఉండదు. కానీ పోలీసుల విచారణలో మాత్రం ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రెండు వివరాలు, రెండు విషయాలు ప్రవీణ్ పగడాల మరణాన్ని తేల్చబోతున్నాయి. అది ఒకటి పోస్ట్ మార్టం రిపోర్టు, 2 ఈ కారు ఎవరిది, అక్కడ చెలరేగింది కదా రెడ్ సర్కిల్, అక్కడే ప్రవీణ్ పగడాల బైక్ కింద మరణించిన స్థితిలో కనిపించారు. ఆ కారు ఎవరిది, ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం తేలబోతున్నాయి అనేది చాలా కీలకంగా మారబోతుంది. మరి ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్టు ఎప్పుడు రాబోతోంది? నిన్న ప్రవీణ్ పగడాలకు పోస్ట్ మార్టం నిర్వహించారు. ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఇటు పోలీసులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడు సంచలనంగా మారబోతోందని చెప్తున్నారు. ప్రవీణ్ పగడాలది హత్య లేదా ప్రమాదం అనేది ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత చాలా తెలిసే అవకాశం ఉంది. ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రేపు రాబోతూ ఉంది. ప్రవీణ్ పగడాల మృతి అనుమానాస్పదంగా ఉంది, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ను చంపేశారంటూ పాసాల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటూ ఆయన తాగి వాహనాన్ని నడిపారు అంటూ మరికొంతమంది చెబుతూ ఉన్నారు. సో ఆయన పోస్ట్ మార్టం తర్వాత ఆయన తాగి ఉన్నారా లేదా అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. అండ్ ఆ కారు గుద్దినటువంటి కారు ఏంటి, ఆ కారు పాస్ అయిన తర్వాత ఎందుకు అక్కడ డస్ట్ చెలరేగింది, ఆ కారు ఎవరిది అనే వివరాలు కూడా ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ఆ కారు వివరాలు తెలిస్తే కూడా చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా కీలకంగా మారబోతోంది. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాబోతోంది. మా ప్రతినిధి ప్రకాష్ రాజమండ్రి నుంచి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకంటే ముందు ఒక్కసారి ఈ ఘటనపై విచారణ జరుపుతున్న పోలీసు అధికారులు మాట్లాడారు. ఈస్ట్ గోదావరి ఎస్పీ మాట్లాడారు. ఎస్పీ ఏం మాట్లాడారు చూద్దాం. చాలా టెక్నికల్ అనాలిసిస్ చేయొచ్చు దీని మీద. మాకున్న టూల్స్, మాకున్న ఎక్స్పర్టైజ్ యూజ్ చేస్తాం. వీ విల్ గెట్ ఆల్ ది ఎవిడెన్స్. అట్ ది సేమ్ టైం అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరి దగ్గరైనా ఎవిడెన్స్ ఉంటే, ఎవరో చూసుంటారు, లేకపోతే ఆ టైంలో ఎదురుగా బండిలో వచ్చి ఉంటారు, ఎనీ ఎవిడెన్స్ ఆ ఏరియాలో వారు చెప్తున్న దానికి అనుమానానికి బలం చేకూర్చే విధమైనటువంటి ఏదైనా ఆధారాలు ఉంటే మాకు అవి సబ్మిట్ చేస్తే రాతపూర్వకంగా ఈ టీంకి, స్పెషల్ టీం ఏదైతే ఫామ్ చేసామో వారికి సబ్మిట్ చేస్తే అవి కూడా వెరిఫై చేస్తాం. ప్రవీణ్ పగడాల మృతి వెనుక కారణాలను తేల్చడానికి పోలీసులు బృందాలుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు, స్పెషల్ టీమ్స్ని నియమించారు. సో ఎవరి దగ్గరైనా ఎవిడెన్స్ ఉంటే ఆ ఎవిడెన్స్ను ఆ స్పెషల్ టీంకు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్తున్నారు.
ఒకవేళ ఏదైనా అనుమానాలు ఉంటే వాటిని కూడా లేవనెత్తండి, మీకున్న అనుమానాలు సహేతుకంగా ఉంటే వాటిని కూడా పోలీసు అధికారులకి ఇవ్వండి అని చెప్తూ ఉన్నారు. సో ఇప్పటికే చాలా అనుమానాలు వ్యక్తం చేసిన వారి వివరాలు కూడా పోలీసుల దగ్గర ఉన్నాయి. పోలీసులు చెప్తూ ఉన్నారు అన్ని కోణాల్లోనూ టెక్నికల్గా అన్ని టూల్స్ని కూడా వాడుతున్నామని చెప్తున్నారు. ఆ సమయంలో 11:42 సమయంలో అక్కడ ఎందుకు దుమ్ము ఆ స్థాయిలో చెలరేగింది? అక్కడే ప్రవీణ్ పగడాల బైక్ పడి ఉంది. ప్రవీణ్ పగడాల ఆ సమయంలో ఎందుకు అక్కడ దుమ్ము చెలరేగింది అనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు ఆ సమయంలో అటు వెళ్ళిన కారు ఎవరిదై ఉంటుంది చూడండి ఒకసారి. ఆ రెడ్ సర్కిల్లో మీరు చూస్తున్నారుగా, ఆ కార్ పాస్ అయిందిగా, ఆ కార్ ఎవరిది? ఆ కార్ పాస్ అయిన తర్వాతే ప్రవీణ్ పగడాల బైకు అటువైపు పూర్తిగా లెఫ్ట్ సైడ్ వైపు వెళ్ళిపోయి అక్కడ దుమ్ము చెలరేగింది. మరి ఆ కారు ప్రవీణ్ పగడాల బైక్ను ఢీకొట్టిందా, లేదంటే ప్రవీణ్ పగడాల వేగంగా వస్తూ అటువైపు బైక్ పై నుంచి ప్రమాదవశాత్తు ఆ కిందకి దూసుకుని వెళ్ళిపోయారా, లేదంటే అక్కడ ప్రవీణ్ పగడాలని ఎవరైనా చుట్టుముట్టి హత్య చేశారా? మరి అప్పటి వరకు చూడండి ఒకసారి, దుమ్ము ఏమీ లేదు, అటువైపు ఏ డస్ట్ కూడా గాల్లో లేదు. కానీ ఈ దృశ్యాలు ఇటువైపు ఉన్న పెట్రోల్ బంక్లో రికార్డ్ అయిన దృశ్యాలు చూడండి ఒకసారి. అంతా కూడా క్లియర్గానే ఉంది. 11:41 సమయంలో ఒకసారి మళ్ళీ మీకోసం ప్లే చేస్తాను. హర్ష్ కుమార్ ఏం మాట్లాడారో చెప్పే ముందు ఒకసారి పీసీఆర్ బైక్ను ఒకసారి ప్లే చేసి హర్ష్ కుమార్ దగ్గరికి చూడండి ఒకసారి. క్లియర్గా ఉంది అక్కడ ఆ వెహికల్ పాస్ అయిన తర్వాత, ఇటు లారీ పాస్ అయిన తర్వాత ఆ మధ్యలో చూడండి ఒకసారి దుమ్ము కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇది చాలా కీలకంగా మారింది. ఆ సమయంలో అక్కడ ఏం జరిగింది అనేది, ప్రవీణ్ పగడాల బైక్ అటువైపు దూసుకువెళ్ళిందా, లేదంటే ఈ కారు ప్రవీణ్ పగడాల బైక్ను ఢీ కొట్టిందా, లేదంటే అక్కడ ఎవరైనా ఉండి ప్రవీణ్ పగడాలను చుట్టుముట్టారా అనే విషయాలు ఇప్పుడు పోస్ట్మార్టం రిపోర్ట్లోనూ పోలీసుల విచారణలోనూ తేలబోతున్నాయి. మాజీ ఎంపీ హర్ష్ కుమార్ మాట్లాడారు ఈ ప్రమాదం గురించి. ఒకసారి హర్ష్ కుమార్ ఏం మాట్లాడారో చూద్దాం. సరే, నా సంశయాలు ఇదేంటి, హత్య కాదా? ఇప్పుడు పోలీసులకి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, జర్నలిస్టులకి జర్నలిస్టుల యొక్క ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, నాకు నా సొంత ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది. దాని ప్రకారం ఇది బొమ్మాటికి హత్యే. ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రవీణ్ కుమార్ పగడాలది హత్య. పోలీసులకు తెలుసు, డాక్టర్లకు తెలుసు, ఖచ్చితంగా ఇది హత్యే. అతన్ని చంపేశారు, అతను హతసాక్షి అయిపోయాడు. ఇది మీరేదో అనుకుంటున్నారేమో, ఇక్కడ కేసుని మేనేజ్ చేస్తామని ప్రభుత్వం అనుకుంటుందేమో. మీకు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను, ఈ మనిషి 2 రాష్ట్రాలకి సంబంధించిన మనిషి. మీకు తెలుసు నా సంగతి. ఒక శవాన్ని పూడ్చిపెట్టిన 6 నెలలకి మళ్ళీ పోస్ట్మార్టం చేసి పూడ్చిపెట్టిన శవాన్ని 6 నెలల తర్వాత తీయించి మళ్ళీ రీపోస్ట్మార్టం చేసిన మనిషిని నేను. హర్ష కుమార్ అంటూ ఉన్నారు, నా సొంత ఇన్వెస్టిగేషన్ కూడా ఉంది, నా పరిశోధనలో ఇది హత్య, ముమ్మాటికే హత్య అని హర్ష కుమార్ అంటూ ఉన్నారు. పోలీసులు టెక్నికల్గా అన్ని కోణాల్లోనూ ప్రవీణ్ పగడాల మరణం వెనుక కారణాలను వెలికి తీయటానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ఎవరికి ఏ అనుమానాలు ఉన్నా కూడా మాకు తెలియచేయండి, ఎవరి దగ్గర ఏ ఆధారాలు ఉన్నా కూడా మాకు ఇవ్వండి అని చెప్తూ ఉన్నారు. టెక్నికల్ టూల్స్ అన్నీ కూడా మేము వాడుతూ ఉన్నాము ప్రవీణ్ మరణం వెనుక ఉన్న వాస్తవాలేంటో తెలియజేయడానికని. ఇప్పుడు ప్రవీణ్ పోస్ట్మార్టం రిపోర్టే కీలకంగా మారబోతూ ఉంది. ప్రవీణ్ పోస్ట్మార్టం రిపోర్టు రేపు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. పోలీసులు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రవీణ్ పోస్ట్మార్టం రిపోర్ట్ కోసం. మా ప్రతినిధి ప్రకాష్ మనకి అందుబాటులో ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ప్రకాష్, ప్రవీణ్ పగడాల పోస్ట్మార్టం రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది?
రోహిత్, ఏదైతే ప్రముఖ క్రైస్తవ వర్తమానికులు ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ పగడాల యొక్క మృతి అయితే మొత్తం అంతా కూడా వివాదాస్పదంగా మారిందని చెప్పాలి. దీనిపై ఇది హత్య లేదంటే ప్రమాదం అనేది కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఇదే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై అయితే ఇన్వెస్టిగేషన్ అయితే ఇప్పటికే ఏదైతే కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ సారథ్యంలో అలాగే డిఎస్పీతో పాటు మరొక 4 సిఐలతో అలాగే 4 ఎస్ఐలతో పాటు ఇన్వెస్టిగేషన్ అయితే మొదలుపెట్టామని నిన్న నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే జిల్లా ఎస్పీ కూడా మీడియా సమావేశం క్లియర్గా కూడా చెప్పుకొస్తారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అత్యంత ఈ యొక్క కేసులో ప్రధానంగా పోస్ట్ మార్టం రిపోర్టే కీలకంగా మారబోతుంది. ఎందుకంటే అది ఈ విధంగా హత్య చేసి ఉంటే మాత్రం తనైతే బలంగా ఏదైనా ఇచ్చి కొట్టి ఉంటే అక్కడ ఆధారాలు ఏదైతే ఉన్నాయో కర్రతో కొట్టారు, అక్కడ రక్త మార్కులు ఉన్నాయని చెప్పుకొస్తున్న నేపథ్యంలోనే ఎవరైనా కొట్టి ఉంటే ఆ యొక్క కొట్టినట్టుగాను అలాగే బలవంతంగా తననైతే దాడి చేసినట్టుగాను కూడా అందులో రిపోర్ట్లు అయితే క్లియర్గా తెలవలసి ఉంది. ఒకవేళ ప్రమాదమే జరిగి ఉంటే మాత్రం ఆ యొక్క ప్రమాదం యాక్సిడెంట్లో మృతి చెంది ఉంటే అతను అదే సమయంలో గాయాలతో పాటు అక్కడ ఏదైతే బుల్లెట్ తన మీద పడి ఆ విధంగా లెగలేని పరిస్థితుల్లో తగలరాని చోట గాయం తగిలి అక్కడే మృతి చెందాడు అని ఉంటే అది కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో అయితే క్లియర్గా రాబోతుంది. ఎందుకంటే సాధారణమైనటువంటి పోస్ట్ మార్టం అయితే ఒక డాక్టర్ ఉంటారు, అలాగే విఆర్ఓ అంటే అక్కడ పంచనామా పూర్తి చేయడానికి ఒక విఆర్ఓ రెవెన్యూ అధికారి ఉంటారు. కేవలం ఆ విధంగా అయితే పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తారు. కానీ ఇప్పుడు చాలా కీలకంగా ఉంది 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయం. అలాగే ప్రముఖ ఎవరైతే క్రైస్తవ వర్తమానికులు పక్కన అందరూ కూడా పలు విధాలుగా ఇది ప్రమాదం కాదు హత్య అని పలు ఆరోపణలు అయితే వెల్లువెత్తున్న నేపథ్యంలో దీన్ని చాలా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అయితే దీన్ని అయితే చాలా పకడ్బందీగా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ యొక్క రిపోర్ట్ అయితే చాలా కీలకంగా ఉంటుంది. అంటే ఆ రిపోర్ట్ చాలా పారదర్శకంగా ఉండాలంటూ పలువురు అయితే కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే అలాగే 3 డాక్టర్లను అయితే ప్రత్యేకంగా నిర్వహించారు. ఎందుకంటే ఒక డాక్టర్ మాత్రమే పోస్ట్ మార్టంలో ఉంటారు. కానీ ఈ యొక్క ప్రమాదానికి సంబంధించినటువంటి ప్రవీణ్ మృతదేహం వద్ద 3 డాక్టర్ల పర్యవేక్షణలో అయితే పోస్ట్ మార్టం అయితే నిర్వహించారు. ముఖంపై ఏదైతే గాయాలు ఉన్నాయో ఆ యొక్క ప్రాంతంతో పాటు మెడపైన ఉన్నాయని మరొక ఆరోపణ చేస్తున్నారు. ప్రధానంగా సాధిపైన కూడా పలు అనుమానాలు ఏదైతే బూటుగాడులతో ఇటువంటి కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే ఇవన్నీ కూడా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో రాబోతుంది. అందుకనే ప్రధానంగా 3 డాక్టర్లతో అయితే ఇన్వెస్టిగేషన్ అయితే ఆ పోస్ట్ మార్టం అయితే మొదలైంది. అలాగే ఒక 2 విఆర్ఓలు ఒక ఎంఆర్ఓతో కూడా ఆ యొక్క పోస్ట్ మార్టంలో ఉన్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీసులు అక్కడ సంఘటన స్థానం ఏదైతే పోస్ట్ మార్టంలో జరిగిన ప్రాంతంలోని అలాగే ఒక వీడియో కెమెరా కూడా ఆ పోస్ట్ మార్టం జరుగుతున్న సమయంలో వీడియో కెమెరా రెండు వీడియో కెమెరాలు అటు ఇటు కూడా రికార్డు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క పోస్ట్ మార్టం మొదలు పెట్టిన కాంచి ఎండ్ అవే వరకు కూడా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో పోస్ట్ మార్టం ఏ విధంగా జరిగింది, బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ కూడా 3 డాక్టర్లు పరిశీలించి ప్రతి అనుమానం గాయం తగిలిన ప్రతి ఒక్క శాంపిల్స్ కూడా తీసుకుని ఆ యొక్క వీడియో రికార్డు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే అవినటువంటి పరిస్థితి నేపథ్యంలోనే ఆ పోస్ట్ మార్టం రిపోర్టు అయితే సాధారణంగా జరిగిన వెంటనే అది ఎలా జరిగిందనేది ఒక పూటలోని లేదంటే ఒక రోజులోనే వచ్చేసే అవకాశం ఉంటుంది. కానీ నన్ను ఆ పోస్ట్ మార్టం అయితే పూర్తయింది. ఇప్పటికైతే 24 గంటలు అయితే జరుగుతుంది. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రాలేదు. కానీ రేపు వచ్చే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ విషయం. ప్రధానంగా ఆగ్రహ ఆవేశాలు క్రైస్తవులు నిన్నంతా కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్దే భారీగా చేరుకున్నారు. అలాగే మొత్తం క్రైస్తవ సంఘ నేతలు కూడా అక్కడ చేరుకుని అక్కడ ఆందోళనలన్నీ కూడా చూసాం. చాలా ఉధృతత నడుమ అయితే చాలా ఈ యొక్క పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని అయితే అంబులెన్స్లో కూడా తరలించినటువంటి దృశ్యాన్ని కూడా చూసాం. అలాగే తరలించిన తర్వాత ఈరోజు ఉదయం ఎక్కడే హైదరాబాద్ చేరుకున్న 10 గంటలకు చేరుకుంది. 10 గంటలకు చేరుకున్న తర్వాత ఏదైతే హైదరాబాద్లో తిరుమలగిరి ఏదైతే ఆ క్రిస్టియన్ సమాధులు అక్కడ ఏదైతే ఉందో అక్కడైతే తన అంత్యక్రియలు కూడా పూర్తయిన సంగతి అంతా కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతను అక్కడి నుంచి ఈ ప్రాసెస్ అంతా తన మృతదేహం రాజమండ్రి నుంచి హైదరాబాద్ రావడం అంత్యక్రియలు కూడా పూర్తవడం కూడా జరిగింది. కేవలం మొత్తం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ సంఘాల్లోని మొత్తం అందరూ కూడా దీనిపైన చర్చ జరుగుతుంది. దీని యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ పైన మొత్తం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమి రాబోతుంది, నిజంగా పలు ఆరోపణలు అయితే కొంతమంది ఏదైతే కొవ్వూరు టోల్ గేట్ వద్ద అతను కేవలం ఒక సిగ్నల్ లైట్ మాత్రమే వెలిగించుకుంటూ బ్లింక్ అవుతూ హెడ్ లైట్ లేకుండా వస్తూ అక్కడ ఆ బైక్ కూడా అతను కొంచెం అటు ఇటు తూలుతూ నడుపుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే స్లోగా వెళ్తున్నారా, కానీ అక్కడ లైటింగ్ కనిపించకపోవడంతో అతను బైక్ అటు ఇటు నడుపుతున్నారా అనేది కూడా తెలియని పరిస్థితి.
ఆ విధంగా చూస్తున్నటువంటి వీడియో సీసీ ఫుటేజ్లో అయితే అతను ఆ మద్యం సేవించి ఉంటాడనేది కొంతమంది అయితే ఈ విధంగా ఆరోపణలు అయితే చేస్తున్నారు. కానీ అతను మద్యం అలవాటు లేదనేది, తనకి ఆల్కహాల్ తీసుకోవడం అనేది కుటుంబ సభ్యులు కూడా చెప్పుకొస్తున్నారు. ఒక పాస్టర్గా ఉన్నటువంటి ఆయన ఇటువంటి చేయరంటూ అంటే ఎందుకంటే ఎన్నో వర్తమానాలు ఇస్తున్నారు. అలాగే ప్రధానమైనటువంటి క్రైస్తవ సంబంధించిన ఛానల్లో డిబేట్లో పాల్గొంటూ అలాగే ఆర్ఎస్ఎస్ కావచ్చు, అలాగే ప్రధానమైనటువంటి బజరంగ దళ కావచ్చు, అలాగే బీజేపీ నేతలు ముస్లిం పెద్దలతో కూడా డిబేట్లో పాల్గొని క్రైస్తవం కోసం అయితే చర్చించినటువంటి వ్యక్తి ఈ విధంగా మద్యం ఎందుకు తీసుకుంటాడా అనేది వీళ్ళంతా కూడా వాదిస్తున్నటువంటి వాదన. అది కావాలని క్రియేట్ చేస్తున్నారని చెప్పుకొస్తుంటే మరొక కొంతమంది క్రైస్తవ పెద్దలైతే ఈ విధంగా చెప్పుకొస్తున్నారు. తనపై దాడి చేసిన తర్వాత అతను హత్య చేసి మద్యం కూడా పోసి అలా యాక్సిడెంట్ జరిగి ఉంటుందని క్రియేట్ చేసే పని కూడా జరిగిందంటూ అజయ్ బాబు లాంటి పాస్టర్లు కూడా నిన్న ఆర్టీవీలో కూడా మాట్లాడడం జరిగింది. అటువంటి పరిస్థితి కూడా జరిగింది. అతను మద్యం సేవించి బైక్ డ్రైవ్ చేయడం వల్ల చనిపోయాడని క్రియేట్ చేయడం కోసమే వాళ్ళు ఈ విధంగా చేశారనేది కూడా మరొక ఆరోపణ అయితే అక్కడ పాస్టర్లు కూడా చేస్తున్నారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అతను నిజంగా అక్కడ తనపై ముందే దాడి జరిగి ఉంటుందనేది ఒక ఆరోపణ చేస్తూ ఇక్కడ ఏదైతే కొట్టి బండి అక్కడ ఉన్నటువంటి రోడ్డు పక్కకి తోస్తున్న నేపథ్యంలోనే అక్కడ దుమ్ము భారీగా చెలరేగిందనేది మరొక ఆరోపణ. మనం అక్కడ సంఘటన స్థలంలో చూసాం, అక్కడ పడిపోయినటువంటి బైక్ను కూడా చూసాం. ఆ యొక్క ప్రాంతంలో చూస్తే అక్కడంతా కూడా కంకర రాళ్ళు అయితే ఎక్కువగా ఉన్నాయి. అక్కడ సైడ్కు వస్తే మాత్రం స్కిడ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ కనపడుతుంది. కానీ ఒక్కసారిగా డస్ట్ ఎక్కువగా అక్కడంతా కూడా బూడిది ఎక్కువగా ఉంది. అక్కడ ఇటీవల రోడ్డు అయితే అక్కడక్కడ ఆ గుంతలు అయితే పూడ్చిన నేపథ్యంలో కొంచెం కంకర కూడా అదే ప్రాంతంలో ఉంది. అదే బైక్ ఒక్కసారిగా వెళ్ళిన నేపథ్యంలోనే అక్కడ బూడిది ఒక్కసారిగా పైకి రావడం, ఆ డస్ట్ ఎక్కువగా మన సీసీ ఫుటేజ్లో చూసిన విధంగా ఒక లారీ వచ్చి మళ్ళీ ఒక కారు వెళ్ళిన నేపథ్యంలో ఒక్కసారిగా డస్ట్ అయితే వచ్చింది. అప్పుడు లారీ ఇటువైపు పెట్రోల్ బంక్ తిన్నగా ఉన్నటువంటి సీసీ కెమెరాలో అయితే రికార్డ్ అయింది. ఇటువైపు లారీ రాకపోతే అక్కడ ఇంకా క్లియర్గా వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడైతే కూడా పోలీసులకైతే ఇప్పుడంతా కూడా పెద్ద టాస్క్గానే మారిందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ రెడ్ కారు ఏంటి, ఆ రెడ్ కారే తనని ఈ విధంగా ఆ డాష్ ఇవ్వడంతోనే గుద్దడంతోనే అతను అటువైపు ఆ బైక్ ఒక్కసారిగా దూసుకుంటూ కాలువలోకి వెళ్ళిపోయిందా అనేది పలు అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ కారు ఈ యొక్క కొవ్వూరు టోల్గేట్ వద్ద కూడా అదే కారు అక్కడ రికార్డ్ అయి ఉంటుంది. అక్కడ అదే సమయంలో 11:31 కారు అయితే వెళ్ళడం, ఈ యొక్క ఎవరైతే ప్రవీణ్ పాస్టర్ రావడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ చూసుకుంటే 11:42 అయితే ప్రమాదం అయితే అక్కడ డస్ట్ వేసినటువంటి సీసీ ఫుటేజ్ చూసాం. అక్కడి నుంచి చూసుకుంటే రెడ్ కారు కూడా అదే సమయంలో కూడా అక్కడ రావాలి, ఆ టోల్గేట్ కూడా దాటి ఉండాలి. అక్కడ ఇదే పోలీసులకి అయితే టాస్క్గా మారింది. అదే కారుని అయితే పరిశీలిస్తున్నారు. ఇంకా ఏ కార్లు ఈ టోల్గేట్ దాటాయి, టోల్గేట్ నుంచి ఎన్ని కార్లు ఇలా వెళ్ళాయి, అలాగే ఇక్కడ నుంచి వైజాగ్ వైపు వెళ్ళినటువంటి కారు అక్కడ ఇంకా ఏదైతే దివాన్ చెరువు ఉంది, ఆ దివాన్ చెరువులో కూడా సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా తీసుకుంటున్నారు. ఆ ఫుటేజ్లన్నీ కూడా పరిశీలించి ఆ కారులో నిజంగా అదే కారు గుద్దిందంటే మాత్రం ప్రధానంగా అయితే దీనిపై పలు అనుమానాలు అయితే ఉన్నాయి. పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే మొదలుపెట్టారు. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ పైన అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రేపైతే పోస్ట్ మార్టం వస్తే అవకాశం ఉందంటున్నారు. కానీ ఇది చాలా కీలకమైనటువంటి సబ్జెక్ట్ కాబట్టి, చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి పోస్ట్ మార్టం అయితే ఇంకో 2 రోజులు లేట్ అవుతుందంటూ ఎవరైతే హర్ష్ కుమార్ కూడా మీడియా సమావేశంలో కూడా చెప్పారు. ఏదైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే పారదర్శకంగా ఉండాలంటూ పోస్ట్ మార్టం రిపోర్టు పైన ప్రతి ఒక్కరు కూడా సరే, నా సంశయాలు ఇదేంటి హత్య కాదా? ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, జర్నలిస్టుల యొక్క ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, నాకు నా సొంత ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది. దాని ప్రకారం ఇది బొమ్మాటికి హత్యే. ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రవీణ్ కుమార్ పగడాలది హత్య. పోలీసులకు తెలుసు, డాక్టర్లకు తెలుసు, ఖచ్చితంగా ఇది హత్యే. అతన్ని చంపేశారు, అతను హతసాక్షి అయిపోయాడు. ఇది మీరేదో అనుకుంటున్నారేమో, ఇక్కడ కేసుని మేనేజ్ చేస్తామని ప్రభుత్వం అనుకుంటుందేమో. మీకు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను, ఈ మనిషి 2 రాష్ట్రాలకి సంబంధించిన మనిషి. మీకు తెలుసు నా సంగతి.
ఒక శవాన్ని పూడ్చిపెట్టిన 6 నెలలకి మళ్ళీ పోస్ట్ మార్టం చేసి పూడ్చిపెట్టిన శవాన్ని 6 నెలల తర్వాత తీయించి మళ్ళీ రీపోస్ట్ మార్టం చేసిన మనిషిని నేను. Fast track your career with programs tailor-made for the industry. KLH Global Business School. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.